వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. అండ్ ఈ వీడియోలో మనం కుబర్నెటీస్లో ఉన్న ఒక కాన్సెప్ట్ హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాం. మీకు ఏడబ్ల్యూఎస్లో ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే ఫీచర్ అయితే తెలుసని అనుకుంటున్నాను. అంటే లేదు అంటే మన ఛానల్లో ఏడబ్ల్యూఎస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ వీడియో చూడండి. సో దాంట్లో ఏంటి, మన అప్లికేషన్ అనేది EC2 ఇన్స్టాన్స్లో రన్ అవుతుంటే అప్లికేషన్ పైన లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఇన్స్టాన్స్ క్రియేట్ కావడము, లోడ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఇన్స్టాన్స్ కౌంట్ డిలేట్ అయిపోయి కౌంట్ తగ్గడం లాగా అవుతూ ఉంటుంది కదా. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇది పాడ్ లెవెల్లో అవుతూ ఉంటుంది. సో చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే, మనకి CPU కానీ మెమొరీ కానీ లేదంటే ఇంకేదైనా కస్టమ్ మెట్రిక్స్ కానీ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ చేయొచ్చు మనం పాడ్స్ని. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ మనము CPU యూసేజ్ 50% కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనము ఈ హెచ్పిఏని ఒక పాడ్ క్రియేట్ చేయమన్నాము అని చెప్పని అడుగుతాము. ఇఫ్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటే ఆటోమేటిక్గా రిమూవ్ చేయాలి. సో ఇది అప్లై చేయడానికి ఇలా kubectl ఆటో స్కేల్ అని మనం ఏదైతే డిప్లాయ్మెంట్ ఇచ్చామో ఆ డిప్లాయ్మెంట్ నేమ్ ఇచ్చేసి సో CPU పర్సంటేజ్ తీసుకుంటున్నాము. అంటే మనకి ఏ పాడ్ అయినా కానీ యావరేజ్గా ఒక 50% CPUతో రన్ అవ్వాలి. ఓకే, 50% లోడ్తో రన్ అవ్వాలి. 50% కంటే పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా యాడ్ కావాలి. 50% కంటే తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయి అట్లీస్ట్ రెండింటితో రన్ కావాలి. మ్యాక్సిమం ఎంత లోడ్ వచ్చినా కానీ ఒక హార్డ్ లిమిట్, ఒక మ్యాక్సిమం 10 పాడ్స్తో అయితే రన్ కావాలి. సో ఇది ఈ కమాండ్ చేస్తుంది. ఇట్ కీప్స్ అట్లీస్ట్ 2 పాడ్స్ అండ్ స్కేల్ అప్ టు 10 పాడ్స్ అండ్ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ 50% ఆఫ్ CPU యూటిలైజేషన్. అయితే మీకు ఈ హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళే కంటే ముందు అంటే మీరు ఏదైనా మేనిఫెస్ట్ ఫైల్ చూసారనుకోండి, వాల్యూస్ వచ్చేసి ఇలా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్లాయ్ చేయబోయే ఫైలే చూపిస్తాను. ఇది కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు. యాక్చువల్గా కుబర్నెటీస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఇది ఉంది. అంటే హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ వాక్ త్రూ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్గా పాడ్ని క్రియేట్ చేయడము, అంటే రిప్లికా సెట్ డిప్లాయ్మెంట్ ఉంది కదా, ఇక్కడ రెప్లికా సెట్ డిప్లాయ్మెంట్ ఉంది. ఈ హెచ్పిఏ అనేది పాడ్ క్రియేట్ చేయడము ఇలా బేస్డ్ ఆన్ లోడ్ ఆటోమేటిక్గా ఎన్ నెంబర్ ఆఫ్ ది పాడ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్ ఆర్టికల్ ఏంటి అని చెప్పానంటే, ఈ హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ ఎలా టెస్ట్ చేయడం అని చెప్పేసి ఒక PHP అపాచీ అనే ఫైల్ క్రియేట్ చేసి సో దాంట్లో ఒక లిమిట్ సెట్ చేశాడు. ఈ లిమిట్ ఏంటి అని చెప్పానంటే CPU 500 M అని చెప్పి పెట్టాడు. రిక్వెస్ట్ 200 M అని చెప్పి పెట్టాడు. అంటే వాట్ ఈ 200 M అంటే ఏంటి, 500 M అంటే ఏంటి అనేది అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అంటే కామన్గా యూజ్ చేసేవి ఏంటి, CPU అండ్ దెన్ ఆఫ్టర్ మెమొరీ. సో CPU అండ్ మెమొరీ అయితే డిస్కస్ చేసి దెన్ మన ఎగ్జాంపుల్ హ్యాండ్స్ ఆన్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ 200 M అంటే ఏంటి, ఇందాకున్న మేనిఫెస్ట్ ఫైల్లో అంటే M రిప్రజెంట్స్ మిల్లీ కోర్స్ అనమాట. అంటే ఒక CPUని రిప్రజెంట్ చేయడానికి, బేసికలీ ఒక CPUని రిప్రజెంట్ చేయడానికి 1 CPU అంటే ఏంటి అని చెప్పారంటే 1000 మిల్లీ కోర్స్. సో ఓకే, నాకు ఒక చిన్న అప్లికేషన్ ఉంది, నాకు ఒక 1 CPU కూడా అవసరం లేదు, నాకు ఒక 0.5 CPU సరిపోద్ది. ఓకే, 0.5 CPU కావాలి అని చెప్పానంటే 500 మిల్లీ కోర్స్ అని ఇవ్వచ్చు. లేదు నాకు 0.2 CPU సరిపోతుంది అని చెప్పానంటే, అంటే ఇప్పుడు మొత్తం వర్చువలైజ్ కదండి. ఈవెన్ మన చాలా చిన్న అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఒక CPU మొత్తం ఇచ్చేస్తే అది ఫుల్లీగా యూటిలైజ్ చేయకపోతే, అంటే ఇంత కుబర్నెట్ కాన్సెప్ట్కి వచ్చినా కానీ మళ్ళీ మీరు ఇలా రీసోర్స్ వేస్ట్ చేస్తూ ఉంటే పెద్ద యూజ్ లేదు కదా. దాని బదులు వర్చువలైజేషన్ యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం మినిమమ్ యూసేజ్ ఇవ్వచ్చు, అంటే గ్యారంటీడ్ యూసేజ్ ఇవ్వచ్చు, అండ్ మ్యాక్సిమం ఎంతవరకు ఇస్తావు అని చెప్పేసి. సో ఇలా మనకి డిఫైన్ చేసుకోవచ్చు. సో 200 అని చెప్పారంటే నథింగ్ బట్ 0.2 CPU, 500 M అంటే నథింగ్ బట్ 0.5 CPU, 1000 M అంటే ఒక CPU కంప్లీట్గా ఇచ్చినట్టు. సో దీంట్లో కూడా మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది. అది ఏంటి అని చెప్పానంటే రిక్వెస్ట్ అని ఉంటుంది, లిమిట్ అని ఉంటుంది. ఈ రిక్వెస్ట్ అంటే ఏంటి, లిమిట్ అంటే ఏంటి అని చెప్పానంటే, రిక్వెస్ట్ అంటే ఏంటి అని చెప్పంటే మినిమం, నాకు మినిమం 0.2 CPU రిక్వైర్డ్, అండ్ లోడ్ పెరిగినప్పుడు ఈ మినిమం 0.2 మే నాట్ సఫిషియంట్. సో ఒక హార్డ్ లిమిట్ సెట్ చేద్దాం అనుకుంటున్నా, 0.5 CPU అని చెప్పేసి ఒక హార్డ్ లిమిట్ అయితే సెట్ చేస్తున్నాను. ఇది మ్యాక్సిమం. చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే ఇది మినిమం. సో ఇలా మినిమం అండ్ మాక్సిమం సెట్ అయితే చేయొచ్చు మనము హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్. ఓకే,
సో అది మనకి సిపియుకి. మరి మెమరీ తీసుకుంటే, సో ఈ మెమరీ తీసుకుంటే మనకి ఎంఐ ఆర్ జిఐ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎంఐ అంటే ఏంటి అని చెప్పానంటే మెబీ బైట్స్, జిఐ అంటే జిబి బైట్స్. గిగా కాదు జిబి. ఓకే. సో జిబి బైట్స్ అనమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ మెకానిజం. అంటే సో 1024 కేబీ అయితే 1 మెబీ బైట్స్ కదా. సో అలాగే సో ఇక్కడ మనము డైరెక్ట్ 1024 కే అని చెప్పి ఇవ్వకుండా 1 కానీ లేదంటే 256 ఎంఐ అని ఇచ్చామనుకోండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 256 మెబీ బైట్స్. సో నేను ఇక్కడ రిక్వెస్ట్ ఏంటి 256 మెబీ బైట్స్, మాక్సిమం ఎంత ఇస్తున్నాను 512 మెబీ బైట్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే. సో ఇది గ్యారంటీగా నా కంటైనర్కి వచ్చేసి 256 మెబీ బైట్స్ వస్తుంది, మెమొరీ వచ్చేసి 512. సో సిపియు వచ్చేసి 1000, మెమొరీ వచ్చేసి 1024. ఇది 1024 అనేది మీకు తెలుసు. అంటే జనరల్గా 1 GB ఈజ్ ఈక్వల్ టు 1024 MB అలా ఉంటుంది కదా. అంటే 1 MB ఈజ్ ఈక్వల్ టు 1024 KB అలా ఉంటుంది కదా. సో సేమ్ ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చేసి 1024తో అవుద్ది. సో మనకి హాఫ్ కావాలి, హాఫ్ జీబీ కావాలి మెమొరీ అని చెప్పానంటే దాన్ని సింపుల్గా 512 మెబీ బైట్స్ అని చెప్పేసి డిఫైన్ చేయొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ ఎంఐ కానీ జిఐ కానీ ఏదైనా మేనిఫెస్ట్ ఫైల్లో చూస్తున్నప్పుడు, లేదు ఇక్కడ ఎం కానీ సిపియు దగ్గర మేనిఫెస్ట్ ఫైల్లో చూస్తున్నప్పుడు మీరైతే కన్ఫ్యూజ్ కారు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఒక ఫైల్ తీసుకొని, అంటే హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ టెస్టింగ్ కోసము సో నేను ఒక పిహెచ్పి అపాచీ అనే ఫైల్ ప్రిపేర్ చేశాను. సేమ్ ఇందాక చూపించిన అఫీషియల్ డాక్యుమెంట్లో నుంచే తీసుకున్నానండి. సో జస్ట్ విఐఎం అని చెప్పేసి పిహెచ్పి అపాచీ .yml అండ్ సేమ్ కాంటెంట్ కాపీ అండ్ పేస్టింగ్. సో మీకైతే ఇప్పటివరకు లైక్ డిప్లాయ్మెంట్ ఫైల్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చదవడము అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఏంటి అని చెప్పానంటే ఇక్కడ మనకి ఏంటి అని చెప్పానంటే ఈ మేనిఫెస్ట్ ఫైల్ అర్థం చేసుకుంటే ఇది ఒక డిప్లాయ్మెంట్. సో దీంట్లో మేనిఫెస్ట్ ఫైల్కి వచ్చేసి పిహెచ్పి అపాచీ అని ఇస్తున్నాము. సో దాంట్లో మన కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ని హెచ్పిఏ ఎగ్జాంపుల్స్ అనేది రిపాజిటరీ నుంచి తీసుకుంటున్నాము. సో దెన్ ఇది వచ్చేసి పోర్ట్ నెంబర్ 80 పైన రన్ అవుతుంది. దీనికి ఒక రీసోర్స్ లిమిట్ అయితే సెట్ చేశాము. ఇక్కడ ఏదైతే పాడ్ మనం రన్ చేస్తున్నామో ఈ ఇమేజ్ తీసుకొని మనం ఒక కంటైనర్ రన్ చేస్తున్నాం కదా యాజ్ అ పాడ్గా. సో దానికి మనము సిపియు లిమిట్స్ ఇస్తున్నాము. అంటే ఏంటి అని చెప్పానంటే మ్యాక్సిమం 0.5 సిపియు ఇస్తున్నాము. బట్ మినిమం మాత్రము అంటే అట్లీస్ట్ అంటే మన సిపియు అయితే మినిమం 0.2 అంటే 500 M అని చెప్పానంటే 0.2 సిపియు అయితే డిఫైన్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ డిప్లాయ్మెంట్లోనే మనం సర్వీస్ కూడా యాడ్ చేసాము. ఒక సర్వీస్ క్రియేట్ అవుతుంది, అది పిహెచ్పి అపాచీ అని చెప్పేసి క్రియేట్ అవుతుంది. సర్వీస్ వచ్చేసి పోర్ట్ నెంబర్ 80 పైన రన్ అవుతుంది. ఏ కంటైనర్స్ అయితే ఈ పిహెచ్పి యాప్ అనే ట్యాగ్తో రన్ అవుతున్నాయో, ఆ లేబుల్తో రన్ అవుతున్నాయో ఆ కంటైనర్స్ మన సర్వీస్కి అయితే యాడ్ అవుతాయి. ఓకే. సో లెట్స్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, ఐ థింక్ ఐ ఆల్రెడీ డిడ్ ఇట్. ఆల్రెడీ రాశాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేద్దాము. kubectl apply -f php apache. సో మనకి డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఒక సర్వీస్ కూడా క్రియేట్ అయింది. ఓకే. kubectl గెట్ ఆల్ అని చెప్పేసి చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ డిప్లాయ్మెంట్ అయితే క్రియేట్ అయింది అండ్ స్టేట్ కూడా చూడొచ్చు, మనకి రెడీ స్టేట్లో ఉంది. ఇక్కడ పాడ్ కూడా అప్ అండ్ రన్నింగ్ అండ్ మనకి రెప్లికా సెట్ కూడా క్రియేట్ అయింది, సర్వీస్ కూడా క్రియేట్ అయింది. ఆల్ గుడ్. మనకి ఇనిషియల్ డిప్లాయ్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయింది కదా. సో ఇప్పుడు దీన్ని మనము డిస్క్రైబ్ చేయొచ్చు. అంటే మనము ఇందాక డిప్లాయ్ చేసిన సర్వీస్ని చూడడానికి కానీ డిప్లాయ్మెంట్ని కానీ ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ డిప్లాయ్మెంట్ని డిస్క్రైబ్ చేస్తున్నాను. సో దాంట్లో లైక్ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది, డిజైర్డ్ అయితే 1, అప్డేటెడ్ 1, అవైలబుల్ 1. ఓకే. సో నౌ సర్వీస్ చూద్దాము. ఓకే. సో ఫైన్. అంటే మనకి ఇందాక మన డిప్లాయ్మెంట్లో 1 అనే ఉంది, ఒక రిప్లికా రన్ అవుతుంది. ఓకే. సో ఇంకా మనము హెచ్పిఏ డిప్లాయ్ చేయలేదు. అంటే మనకి
డిప్లాయ్మెంట్ ఎలా ఉందో, సర్వీస్ ఎలా ఉందో, రెప్లికా సెట్ ఎలా ఉందో, అలాగే హెచ్పిఏ కూడా అలాగే ఉంటుంది. సో దానికోసము మనం ఏం చేస్తున్నాము అని చెప్పానంటే క్యూబ్సిటిఎల్ ఆటో స్కేల్ అని చెప్పేసి ఇస్తున్నాము. సో ఏ డిప్లాయ్మెంట్కి ఆటో స్కేల్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ డిప్లాయ్మెంట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో దెన్ మీరు సిపియు పర్సంటేజ్ ఎంత మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు, మినిమం ఎన్ని పార్ట్స్ కావాలి, మాక్సిమం ఎన్ని పార్ట్స్ కావాలి అనేది ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ 10 నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 6 ఇస్తున్నాను. అంటే మనకి పాడ్ లిమిట్ అవి ఉన్నాయి కదా, మనకి బేస్డ్ ఆన్ ఇన్స్టాంట్ టైప్ కూడా పాడ్ లిమిటేషన్స్ అవ్వండి, ఎన్ని పాడ్స్ రన్ చేయాలనే లిమిటేషన్స్ ఉన్నాయి. నేను ఒక స్మాల్ ఇన్స్టాన్స్ తీసుకున్నాను కాబట్టి ఐఎమ్ స్టిక్కింగ్ విత్ ఓన్లీ 6. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఆటో స్కేల్ అయితే క్రియేట్ అయింది. బట్ మనం యాక్చువల్ వర్క్ లోడ్ ఏం లేదు, మనం యాక్చువల్లీ దీన్ని బయట సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ చేయట్లేదు, రియల్ అప్లికేషన్ కూడా కాదు కాబట్టి మనకి లోడ్ అనేది ఇక్కడ యాడ్ చేయలేము. సో అందుకోసం ఏం చేస్తున్నాను అని చెప్పానంటే ఒక ఒక కంటైనర్ ఉంది బిజీ బాక్స్ అని చెప్పేసి, ఆ కంటైనర్ని డిప్లాయ్ చేసి ఆటోమేటిక్గా లోడ్ అయితే నేను దీని మీద అప్లై చేస్తాను. బట్ అంతకంటే ముందు క్యూబ్సిటిఎల్ గెట్ హెచ్పిఏ అని చెప్పేసి ఇస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది. సో పిహెచ్పి అపాచీ అనేది డిప్లాయ్మెంట్, ఈ డిప్లాయ్మెంట్లో ఉన్న పాడ్స్ని తీసుకుంటుంది. సో టార్గెట్ ఏంటి అని చెప్పారంటే సిపియు. సో 50% వరకు ఫైన్, మినిమం ఎన్ని పాడ్స్ 1, మ్యాక్సిమం ఎన్ని పాడ్స్ 6. ఓకే, రైట్. సో మనకి హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పారంటే డిస్క్రైబ్ ఓకే హెచ్పిఏ. సో ఇక్కడ చూడొచ్చు, డిస్క్రైబ్ హెచ్పిఏ ఇస్తే పిహెచ్పి అపాచీ అని ఉంది. సో మనకి ఇక్కడ చూడొచ్చు లైక్ యూనో వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అనేది, ఇక్కడ మినిమం రిప్లికాస్ ఎన్ని, మాక్సిమం రిప్లికాస్ ఎన్ని, సో కరెంట్ ఎన్ని ఉన్నాయి, డిజైర్డ్ ఎంత ఉంది అని చెప్పేసి. ఆల్ రైట్, మనము హెచ్పిఏ డిప్లాయ్మెంట్ కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు వెళ్ళి యాక్చువల్ లోడ్ జనరేట్ చేద్దాము. సో దానికోసము ఒక కంటైనర్ రన్ చేస్తున్నాము. ఆ ఇమేజ్ వచ్చేసి బిజీ బాక్స్ 1.28 అని చెప్పేసి. సో ఇది అనేది కంటిన్యూస్గా మనకి ఈ పిహెచ్పి అపాచీ అని ఉంది కదా, సో దానిపైన లోడ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఇది కంప్లీట్గా ఇంటరాక్టివ్ వేలో ఈ టెర్మినల్ని యూజ్ చేసుకుంటుంది. సో క్లిక్ ఆన్ పేస్ట్, క్లిక్ ఆన్ ఎంటర్. సో నౌ యా ఈ కంటైనర్ అనేది రన్ అయ్యి ఇక్కడ చూడండి. సో ఇఫ్ యూ డోంట్ సీ ఏ కమాండ్ ఫ్రమ్ ట్రై ప్రెసింగ్ ఎంటర్. సో మనకైతే బాగానే వర్క్ అవుతుంది. అంటే ఈ విండోని ఇలాగే వదిలేయాలి, లోడ్ ఆటోమేటిక్గా ఈ బిజీ బాక్స్ అనేది కంటిన్యూస్గా లోడ్ పెడుతూ ఉంటుంది ఉన్న పాడ్స్ పైన. ఇంకొక టెర్మినల్ తీసుకుందాము. సో లినక్స్ అయితే మల్టిపుల్ టెర్మినల్ సపోర్ట్ చేస్తుంది కదా. సో ఇంకొక టెర్మినల్ తీసుకొని sudo su దెన్ క్యూబ్సిటిఎల్ గెట్ ఆల్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇనీషియల్గా మనకు ఒక పాడే రన్నింగ్లో ఉంది, బట్ ఆటోమేటిక్ ఈ పాడ్స్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఇనీషియల్ ఇప్పుడైతే 4 క్రియేట్ అవుతున్నాయి, అప్ టు డేట్ ఓన్లీ 4 ఉన్నాయి. అంటే నేను మాక్సిమం 6 ఇచ్చాను, కాకపోతే ఏమవుతుంది అని చెప్పంటే బేస్డ్ ఆన్ ద లోడ్ ఆటోమేటిక్గా యాడ్ అవుతున్నాయి. ఈ ఈ ఈ పాడ్ కంటిన్యూస్గా లోడ్ పెడుతూ ఉంది. ఈ బిజీ బాక్స్ పాడ్ అనేది మన రెగ్యులర్ పిహెచ్పి అపాచీ పాడ్స్ పైన లోడ్ పెడుతూ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి, సిపియు అనేది 106%కి వెళ్ళిపోయింది. సో దెన్ ఇమ్మీడియట్గా ఓకే ఈ హారిజంటల్ పాడ్ ఆటో స్కేల్ అనేది 6 పాడ్స్ని క్రియేట్ చేసింది. ఇది ఇనీషియల్ స్టేజ్ నుంచి రన్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ ఈ 68 సెకండ్స్ కింద ఇది 52, దెన్ 37, 37, 22 సెకండ్స్ కింద మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ యూనో సో మనకి ఎప్పుడు ఏ పాడ్ క్రియేట్ అయిందని చెప్పేసి అన్నీ ఒకేసారి క్రియేట్ కాలేదు, లోడ్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా పాడ్స్ అయితే క్రియేట్ అవుతూ వచ్చాయి. సో దీన్ని మనం మానిటర్ చేయడం కోసము లైక్ యూనో మనకి డిప్లాయ్మెంట్ తీసుకొని చూడొచ్చు, లేదంటే పాడ్ కౌంట్ తీసుకొని చూడొచ్చు, లేదంటే గెట్ ఆల్ అని చెప్పేసి కూడా తీసుకొని చూడొచ్చు. సో మనకి లోడ్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా కొత్త పాడ్స్ క్రియేట్ అవ్వడము అనేది అయితే ఇదే. అంటే మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు హాట్‌స్టార్ కానీ లేదంటే ఏదైనా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, ఇప్పుడు జియో హాట్‌స్టార్ ఉంది. సో రీసెంట్గా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కానీ లేదంటే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ కానీ చూస్తే వ్యూవర్షిప్ అనేది 70 crores వరకు వెళ్ళింది. మరి 70 crores అంటే మనకి తెలియదు కదా, ఇప్పుడు రోహిత్ శర్మ బ్యాటింగ్లో ఉన్నప్పుడు వ్యూవర్షిప్ అనేది అలా పెరుగుతూ వెళ్ళింది. రోహిత్ శర్మ అవుట్ కాగానే వ్యూవర్షిప్ ఆటోమేటిక్ ఒక 10 crores తగ్గిపోయింది. సో మనకి బేస్డ్ ఆన్ లోడ్ కొత్త పార్ట్స్ క్రియేట్ అవ్వడము, బేస్డ్ ఆన్ లోడ్ కొత్త పార్ట్స్ డిలీట్ అవ్వడము, మ్యాచ్ అయిపోగానే మనకి ఇన్ని పార్ట్స్ అవసరం లేదు కదా. సో అలా
మనం ఈ హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ యూజ్ చేసి కొత్త పాడ్స్ని లోడ్ బేస్డ్ ఆన్ లోడ్ మనం క్రియేట్ చేయొచ్చు. లోడ్ లేనప్పుడు డిలీట్ కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ లోడ్ని ఎలా స్టాప్ చేయొచ్చు అంటే, ఈ విండో ఉంది కదా, ప్రెస్ కంట్రోల్-C. మీరు కంట్రోల్-C ప్రెస్ చేస్తే ఈ పాడ్ బిజీబీ బాక్స్ పాడ్ అనేది టర్మినేట్ అయిపోద్ది. సో దెన్ మీరు ఇక్కడ చూడొచ్చు, పాడ్ అనేది లోడ్ జనరేటర్ అనే పాడ్ ఉంది కదా. సో ఈ లోడ్ జనరేటర్ అనే పాడే యాక్చువల్గా మిగతా వాటికి లోడ్ జనరేట్ చేస్తూ ఉంది. ఓకే, సో యా, అండ్ మనకి ఈ లోడ్ జనరేట్ కాకపోతే, అంటే అసలు లోడ్ లేకపోతే ఏమవుద్ది అని చెప్పేసి టెస్ట్ చేద్దాము. సో ప్రస్తుతానికి మనకి గెట్ ఆల్ చెప్పి కొడితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ 6 పాడ్స్ ఉన్నాయి. 6 పాడ్స్ ఉన్నాయి కదా. సో ఈ 6 పాడ్స్ని లోడ్ లేకుండా, అంటే మనం ఖాళీగా కూర్చున్నా కానీ లోడ్ ఏమి ఉండదు కదా. సో ఒక 5 మినిట్స్ ఇలా ఖాళీగా వదిలేసినాక kubectl గెట్ పాడ్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఈ పాడ్స్ ఉన్నాయి కదా, ఈ 6 పాడ్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మనం లోడ్ స్టాప్ చేసాం కాబట్టి. సో ఈ లోడ్ స్టాప్ చేసినాక ఇవి క్లియర్ అవ్వడానికి కోసము కొంచెం టైం అయితే పడుతుంది. సో మీరు ఇది ఈ కేసులో కాకుండా ఏదైనా ఆన్ ప్రిమైస్లో మాత్రం టెస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఒక కాంపోనెంట్ కావాల్సి ఉంటుంది, అది మెట్రిక్ సర్వర్ అని. సో మనకి AWSలో అయితే ఆటోమేటిక్గా మెట్రిక్ సర్వర్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ని నేను టచ్ చేయలేదు. సో యా, మనకి మెట్రిక్ సర్వర్ అనేది అయితే ఈ కేసులో డిఫాల్ట్గా వస్తుంది. సో మీరు ఈ కేస్ స్క్రీన్లోకి వెళ్తే రీసోర్స్ యాడ్ చేయలేదు, క్రియేట్ యాక్సెస్ ఎంట్రీ, స్టాండర్డ్ అడ్మిన్, నెక్స్ట్ క్రియేట్. సో దట్ మనం చూడొచ్చు యాక్చువల్గా మన క్లస్టర్లో రీసోర్స్ ఏమున్నాయని చెప్పేసి. ఇక్కడ మనం పాడ్స్ చూస్తే, మన వర్క్ లోడ్లో పాడ్స్లో చూసామనుకోండి, మనకి మెట్రిక్ సర్వర్ పాడ్స్ అనేది లాస్ట్ 3 అవర్స్, అంటే ఈ క్లస్టర్ నేను లాంచ్ చేసి ఆల్మోస్ట్ 3 అవర్స్ అవుతుంది. లాస్ట్ 3 అవర్స్ నుంచి అయితే రన్ అవుతున్నాయి. ఇందాక మనం క్రియేట్ చేసిన PHP పాడ్స్ ఉన్నాయి కదా, ఆ పాడ్స్ ఇవన్నీ 8 మినిట్స్ బ్యాక్ కొన్ని, 3 మినిట్స్ బ్యాక్ కొన్ని. ఓకే, బేస్డ్ ఆన్ ద లోడ్ క్రియేట్ అయ్యాయి కదా, అవైతే ఇక్కడ చూపిస్తుంది మనకి. ఆల్రైట్, మీకు అవుట్పుట్ కోసము నేను ఈ వీడియోని ఒక 5 మినిట్స్ పాజ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ పాజ్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ చూపిస్తాను. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక 4 మినిట్స్, ఆల్మోస్ట్ ఒక 4 మినిట్స్ టైం, ఒక 5 మినిట్స్ టైం అలా తీసుకొని, సో దెన్ మనకి పాడ్స్ అయితే కౌంట్ తగ్గిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మన ప్రీవియస్గా వీడియో పాజ్ చేయకముందు నేను ఈ కమాండ్ రన్ చేస్తే, kubectl గెట్ పాడ్స్ రన్ చేస్తే మనకైతే 6 పాడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇదే సేమ్ కమాండ్ రన్ చేస్తే, మళ్ళీ సేమ్ కమాండ్ రన్ చేస్తే మనకైతే ఒకటే పాడ్ చూపిస్తుంది. సో మనకి లోడ్ పెరిగినప్పుడు పెరగడము, లోడ్ తగ్గినప్పుడు పాడ్ కౌంట్ తగ్గడం అనేది బేసికల్లీ ఈ హారిజంటల్ పాడ్ ఆటో స్కేలర్ అనే కాన్సెప్ట్. ఆల్రైట్, మీకైతే ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే కుబర్నెటిస్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. And see you again in next video. Thank you guys.